ఓకే, థ్యాంక్ యూ. సో దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆయన ఉండలేని చోటు పక్కకి లేదు. కానీ దేవుడు కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉంటాడు. దేవుని మనం ప్రతిష్ఠ చేయలేము, కానీ దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేస్తాడు. దేవుడు ఒక వస్తువు ఉంటే, ఒక వస్తువును మనం చేస్తే ఆ వస్తువును చేత పట్టుకోనో ఒకళ్ళు 10 మందిలో పట్టుకొని వచ్చి ప్రతిష్ఠ చేసి ప్రత్యేకంగా భావించుకోవచ్చు. కానీ అది మనం చేసే పని, అది మన చేతిలో ఉండే పని, మన భావన, మన నమ్మకం. అయితే దేవుడే మనల్ని ప్రతిష్ఠ చేసినప్పుడు అది మనం చేసే పని కాదు, అది దేవుడే చేసే పని. కాబట్టి అది నిజం కావాలా, అది వ్యక్తిగతమైనది కాదు. సో యెషయా గ్రంథము 41వ వచనంలో, 41వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనంలో, అది 601వ పేజీ. అందులో నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. మీరు ఈ సంవత్సరం అంతా దేనిగుండా వెళతారో, జీవితము అనేది చెప్పనసఖ్యమైనది. రేపు ఏమి వస్తుందో ఏమి రాదో, ఏమి జరుగుతుందో ఏమి జరగదో అది మన చేతిలో లేదు. చేతనవుతే, శక్తి ఉంటే, బలం ఉంటే, బలవంతులం అవుతే, తెలివిగలవాళ్ళం అవుతే, లోకాన్ని మొత్తాన్ని వడిసి పట్టుకొని గుప్పిట్లో పెట్టుకోవచ్చేమో, కానీ ఒకటి మట్టు మనం చేయలేము. అది ఏమిటి అంటే, మనల్ని మనమే మన గుప్పిట్లో పెట్టుకోలేము. ఎవరినైనా కానీ మనము మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చేమో, కానీ చాలా పనులు చేయవచ్చేమో, కానీ మన జీవితము మన చేతిలో లేదు. మన జీవితం మన చేతిలోనే ఉంటే మనకు రోగాలు రావు. మన జీవితం మన చేతిలోనే ఉంటే మనకు కావలసిన డబ్బు వస్తుంది. మన జీవితంలో మన చేతిలోనే ఉంటే మనం ఏమైనా చేయగలం. కళ్ళగంటాము, కోరికలు పెట్టుకుంటాము, కానీ వాటిని సాధించే శక్తి కొంతవరకు ఉంటుందేమో, కానీ మన జీవితము ఖచ్చితంగా మన గుప్పిట్లో పెట్టుకోలేము. మనిషి లోకమును దేని లోకం మొత్తాన్ని తీసుకువచ్చి ఎంత చేసినా కానీ ఆఖరకు అతను వద్దన్నా అవునన్నా కాదన్నా కానీ తన చేతిలో తన ఉండడు, ఇంకొకటి చేతిలోకి వెళ్ళిపోతాడు. అందరికీ కూడాను ఏదో ఒక సమయంలో ఈ లోకము నాది కాదే చెప్పి వెళ్లే సమయము, పరిస్థితులు కూడా వస్తాయి. ఈ మాటలు ఎందుకు చెబుతా ఉన్నాను అంటే, ఇందాక ఒక మాట ఏం చెప్పాను, నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. కనుక మనము ఎవరు కూడాను జీవితంలో కష్టాలు రావాలని, ఇబ్బందులు రావాలని కోరుకోము. మంచివే కోరుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, కానీ మన జీవితం మన గుప్పిట్లో లేదు కాబట్టి, మన భవిష్యత్తు కూడా మన చేతిలో లేదు కాబట్టేసి ఏది వచ్చినా కానీ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ మాట మీరే చెప్పండి అంటారా? ఏ మాట అంటే ఏంటది? నా సన్నిధికి వచ్చి మాట్లాడగలను. ఈ మాట జ్ఞాపకం ఉంటుందా? ఏమొచ్చినా సరే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అంటా ఉన్నాడు, మీరు నన్ను చేయలేదు, నేనే మిమ్మల్ని చేశాను. మీరు నన్ను ప్రతిష్ఠ చేయలేదు, నేనే మిమ్మల్ని ప్రతిష్ఠ చేశాను. కాబట్టి నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. కొన్నిసార్లు ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అంటే, పెద్దోళ్ళు అంటారు, ఏదైనా వచ్చి మాట్లాడతారా అంటారు కదా, పిలిపించుకుంటారు, దగ్గరికి రమ్మంటారు. ఎందుకు? వాళ్ళతో వీళ్ళతో ఎందుకు? దీనికి రాజకీయాలు ఎందుకు? దీనికి ఇంకేమో ఎందుకు? నేనున్నాను కదా ఇక్కడనే, నా దగ్గరికి రండి మాట్లాడదాం అంటారు కదా పెద్దవాళ్ళు అంటారు కదా. ఈ రోజు ఆ పెద్దవాళ్ళ చోట్ల ఎవరిని పెట్టుకుందాము?
దేవుణ్ణి పెట్టుకొని దేవుడు ఏమంటా ఉన్నాడు, నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. సో ఎందుకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మాట్లాడవలను అంటే, దేవుని సన్నిధి అనేది ఉన్నది. అందుకే మనము మందిరం కట్టుకున్నాం, అందుకే ఇక్కడకు వచ్చి ఆరాధన చేసుకుంటాం, అందుకే ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. నిజమే, చోట్లన్నీ ఒకటే, కానీ ఒక మాట చెప్పా కదా, కొన్ని చోట్లలో దేవుని యొక్క సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే మనం ఒక చోటును ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనకు విశ్వాసం ఉన్నప్పుడు, అది ఎప్పుడూ కూడా దైవస్థలంగానే భావించుకోవాలా. సో దేవుడే ఉన్నాడు, ఇదిగో చూడండి, మీరు వాళ్ళని వీళ్ళని మొక్కవాకండి, కానీ మీరే రండి, మాట్లాడుకుందాం రండి. సో ఈ ఒక్క మాట సంవత్సరం అంతా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడే ఉన్నాడు, నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. అంటే దేవుని యొక్క సన్నిధి అనేది ఎక్కడ ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో మందిరం కట్టుకున్నాము కదా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది అని మనం నమ్మినప్పుడు ఏం చేయాలా, ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో మాట్లాడుకుందాము. అంటే ఒకళ్ళే మాట్లాడతారా, రెండు పక్షాలుగా మాట్లాడతారా? మాట్లాడుకుందాము అండి అంటే ఒకళ్ళే మాట్లాడతారా, ఇరువురు మాట్లాడతారా? ఇరువురు మాట్లాడతారు. అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ రెండు పనులు జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు వాక్యం చెబుతున్నా కదా, ఇది నా సొంత మాటలు, ఏదో కవిత్వాలు కావ్యాలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యాలను ఆధారం చేసుకొని దేవుని మాట చెప్పినప్పుడు ఈ దేవుని మాటల్లో నుంచి ఎక్కడో దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక కొన్నిసార్లు మన జీవితంలోనండి అయోమయంగా ఉంటుంది. ఏం కావాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎటు తోచదు. అలాంటప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధికి వచ్చి మాట్లాడుకుందాము. అంటే నేను మీతో మాట్లాడుతాను. సో ఈ మాట మీకు కొన్ని విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఏముంటాయి అంటే, ఆయన మాట్లాడు దేవుడు, ఆయన మాట్లాడు దేవుడు. నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ గొంతు విందామని, ఆ స్వరం విందామని మనకు ఎంత కోరిక ఉంటుంది. ఒకసారి నేను ఎక్కడితో ప్రయాణంలో వెళ్తూ ఉంటే ఆ రైల్వే స్టేషన్ లో చాలా మంది, అది విశాఖపట్నం అనుకుంటున్నాను, చాలా మంది బాలు దీని ఆ బండి ముందు ఇట్లాగే చూస్తున్నారు. వీళ్ళంతా ఎవరికైనా చూస్తున్నారా నాకు అర్థం కాలేదు. ఆ బోగిలోనే నా సీటు కూడా ఉంది. నేను వెళుతా ఉంటే వాళ్ళంతా అటే చూస్తూ ఉంటే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు తెల్ల బట్టలు వేసుకొని. చూస్తే వాళ్ళు ఏమిటి ఎందుకు చూస్తున్నారు అంటే, బండి కదిలిపోయేదాకా కూడాను ఆయన ఇట్లాగే చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇటు తిరిగి చూస్తున్నాడు. ఇక వాళ్ళు ఆయన కల్లే చూస్తున్నారు, కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఆయనేమో ఓ నాకు అర్థమైంది. తర్వాత ఎందుకంటే ఇంతమంది మీరు అంత మౌనంగా వచ్చేసి ఆ వ్యక్తి వైపు చూస్తున్నారు అంటే, నాకు నిజంగా అర్థం తెలియదు. మీకు తెలియదా, ఈయన నాన్నగారు ఒక గౌరవించేటువంటి ఒక దైవ భక్తిపరుడని, ఆయన్నే దైవంగా భావించుకునేటువంటి ఒక మనిషి ఆయన ఉన్నప్పుడు ఆయన ఉండి చూసి ఎవరితోనో ఒక మాట అంటాడట. ఆ మాట అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏంటి, ఈ 100 మంది కూడాను ఎవరి వైపు చూసి ఏమంటాడో ఆ మాట వింటే నా జీవితము పావనం అవుతుంది కదా అని చెప్పేసి అంతే చూస్తూ ఉన్నారు. మరి ఎందుకో కానీ నేను వినలేదు, ఆయన ఏ మాట మాట్లాడలేదు, బండి కదిలిపోయింది, వెళ్ళిపోయింది. ఈ వచ్చిన వాళ్ళంతా ఏమనుకొని ఉంటారు, ఆ నాన్న అనే ఆయన గురువు కాదు, లేకపోతే ఎవరో కానీ
ఆ వైపు చూశాడు కానీ కలయి చూశాడు కానీ నాతో మాట్లాడితే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు అనే ఆశ ఉండదా? ఉండదు కదా. ఇంతసేపు వేచి ఉన్నా కానీ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని అంటారు కదా అట్లా చూసినా కానీ అయ్యో ఈ రోజు ఈయన నాతో మాట్లాడుకుండా వెళ్ళిపోయాడు కదని బాధ ఉండదా? ఉండదు. సో అయితే ఈ రోజు అది అక్కడ పెడితే నేను ఒక మాట మీకు చెబుతాను. అది ఏంటి అంటే, మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చి ఈ వాక్యము మీరు విన్నప్పుడు చదివినప్పుడు కూడాను ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ముఖకాంతి ఇందులో ఉంటుంది. అందుకు మనం మాట్లాడుకుందాము రండి అంటున్నాడు. కాబట్టి మీకు పొద్దుపోనప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు, మనశ్శాంతిలో ఉన్నప్పుడు మీతో ముచ్చడించి మాట్లాడే దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకే రండి మాట్లాడుకుందాము అంటే దేవుడు మాట్లాడే దేవుడు. అది చాలా ముఖ్యమండి. ఒకచోట ఎవరో ఈ కథ ఇది వాస్తవంగా జరిగిందా, ఎక్కడో నాలాంటి ఒక బోధకుడు వెళ్ళి వాక్యం చెబుతామంటే ఆ రోజు ఆ చర్చికి ఎవరు రాలేదంట. ఎవరు రాకపోతే నా వంటి వాడు ఎవరికైనా చెబుతాడు, ఎవరు రాలేదులే అని చెప్పేసి తప్పేసుకుని పోతాడేమో నాకు తెలియదు. అయితే ఈయన అట్లా అనుకోలేదు. ఈయన ఏమనుకున్నాడంటే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ నా పని నేను చేస్తాను అని ఆయనకు తెలిసిన ఈ దేవుని వాక్యం నుంచి అట్లాగే మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఆ చర్చ్ అంతా నిండిపోయినట్టుగా మాట్లాడుతున్నాడంట. వీళ్ళంతా మనుషులే అన్నట్టుగా. ఆ రోజు ఒక్కళ్ళు లేరట అన్నప్పుడు. సో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడు, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, దేవుని స్వరమును నేను పలుకుతున్నాను కాబట్టి నేను తప్పనిసరిగా పలకాల ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన వాక్యం బోధించాడు. ఇంకా మామూలుగా మనుషులు లేకపోతే 2 మాటలు చెప్పి ఇంటికి పోతుంది కదా. ఆయన పోలేదు, వీళ్ళంతా కూర్చుని ఉన్నారు అన్నట్లుగా కూర్చొని మాట్లాడాడు. ప్రార్థన చేశాడు, చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అరే అక్కడ ఎవరు లేదు కదా, నా చర్చుకుని పెద్దదేమో అందులో వస్తువులు సామాన్లు ఉన్నాయేమో. ఎవరో ఒక ఆయన ఆ పక్కంటే పొదలో కూర్చొని ఈ బోధకుడు ఎప్పుడు పోతాడా పోతే అందులో దూరి ఆ మైక్ ఎత్తుకుపోదామో ఎదుగుపోతే అని చెప్పి ఆ ప్లాన్ వేసుకొని అక్కడ పొదలో అక్కడ కూర్చున్నాడంట. చూసి ఆయన వింటా ఉంటే ఎవరు విన్నారు ఇప్పుడు అజిత వాక్యము? ఆయన దొంగ వచ్చే వారం వస్తే ఎవరు లేరు కానీ ఆయన వచ్చాడంట. ఏంటి బాగుందో వచ్చామంటూ, క్షమించాలా, మీరేమో ఫుల్గా ఉంటే మాట్లాడుతున్నారు, నేను అనుకున్నాను ఎంతమంది ఉన్నారు అని చెప్పి నేను వింటా ఉంటే తీరా దేవుడు నాతో మాట్లాడావు. ఆ మాట విన్నప్పుడు నా మనస్సులో ఏదో అనిపించింది. దేవుని మాట విన్నప్పుడు నా మనస్సుతో దేవుని ఆత్మ మాట్లాడాడు. ఏదో గుర్చుకున్నట్లుగా ఉన్నది, ఏదో ఆదరించినట్లుగా ఉన్నది. అది ఆపుకోలేక అక్కడే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే, నేనే ఆ పదచాటునే కూర్చొని ఆ దేవుని యొక్క మందిరం ప్రక్కనే, యేసు ప్రభువా క్షమించు, నేను దొంగ బ్రతుకుతున్నాను, మరి నాకు ఈ రోజు నువ్వు మాట్లాడావు కదా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు కదా, నా కోసం చనిపోయి తిరిగి లేచావు కదా, అంటే నువ్వు బ్రతుకున్న దేవుడువా, నువ్వు మాట్లాడే దేవుడువా, యేసు ప్రభువా నా హృదయంలోనికి వచ్చి రక్షించు అని ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన ఇప్పుడు దొంగ ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? దొరయ్యాడు. దొంగ ఏమయ్యాడు? దొరయ్యాడు. కొన్నిసార్లు దొరలు దొంగలుగా ఉంటారులే కానీ మనం అలాంటి కబుర్లు మనకు వద్దులే. కానీ ఏంటి, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని సంధించినప్పుడు దేవుడు మన బ్రతుకులను మాట్లాడే దేవుడు. సో మందిరానికి వస్తే ఏమవుతుందండి, మనము దేవుని యొక్క స్వరము వింటాం, దేవుని యొక్క
మాట వింటాను. నేను చాలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడక్కడ వాక్యాలు చెప్తా ఉంటాను, దేవుని గురించి ప్రవచనాలు చెప్తా ఉంటాను. ఒక చర్చి రోజుకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇట్లాగే వాక్యం సో వాళ్ళు అయిపోయిన తర్వాత అట్లాగే వెళ్ళిపోతా ఉంటే అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కదా. సో నేను కూడా పోతే అక్కడే కొందరు చూసి ఇవాళ మంచి వాక్యం బాగా చెప్పారనో, కొంత ఏం చెప్పాడో అనో ఏదో అనుకుంటారు కదా, ఈయన బాగుందనో ఏదో ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు నేను 5'8" అంటే ఆయన 6 అడుగులు పైనే ఉన్నాడు. నాది ఎప్పుడు పక్క ప్రాణమే, నేను ఎప్పుడు లావుగా లేను. సో ఆయన ఎంత లావు నడిచేసి దగ్గరకు వచ్చేసేసి నా గురించి నీకు ఎవరు చెప్పారు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అని మళ్ళీ నవ్వి ఎప్పటి నేను భయపడకుండా ఏమన్నాడు, థ్యాంక్ యూ అండి, మీరు మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. అమ్మా అయ్యా మీరు ఈ రాత్రి లోపల కూర్చున్నా బయట కూర్చున్నా, మనకు గాలి లేకపోయినా వాళ్ళకి గాలి ఉన్నా పర్వాలేదు కదా. సో ఏంటంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే ఆ మాటలు మీరు స్పందించండి. దేవుడు రండి రండి మాట్లాడుకుందాము. సో దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. సో రెండవది మీరు దేవునితో కూడా మాట్లాడుకోవచ్చును. మీరు దేవునితో కూడా మాట్లాడవచ్చును. దేవునితో మీ మనసంతా విప్పి చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అండి ఈ జీవితంలో మన మనస్సులో ఉన్న బాధ ఎవ్వరితో చెప్పుకోలేమండి. చెబితే నవ్వుకుంటారేమో, చెబితే కొడతారేమో, చెబితే తిడతారేమో, చెబితే ఊస్తారేమో. అవును కదా, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఒక మాట చెప్పరా, మీ మనసంతా విప్పి దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మాట్లాడితే ఆయన వింటాడు అని చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ బైబిల్లో ఒక హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆవిడకు అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళ అక్కకి అంత బాగానే ఉంది, ఈయన భర్త బాగానే చూసుకుంటూ ఎన్ని ఉన్నా కానీ ఒక లోటు. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే, ఇట్లాగైతే లాభం లేదురా బాబు, కూర్చొని ఏడిస్తే ఏమవుతుంది, కక్ష ఉంటే ఏమవుతుంది, వాడుకున్నారు నాకు లేరు, వాళ్ళు బాగున్నారు నాకు బాగలేదు, ఈ గొడవంతా కాకోకుండా ఎక్కడ ఆవిడ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆవిడ ఏడ్చింది, హృదయమంతా కుమ్మరించింది. ఎవరు చూసినా చూడబోయిన నాకు అవసరం లేదు, ఇది దేవుని యొక్క మందిరం కాబట్టి దేవుడు నా మనవు వింటాడు అని ఆవిడ ఏదో ఒక సమాధానం వచ్చేదాకా దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తాడు. మాట్లాడండి, రండి రండి మాట్లాడుకుంటుంది. దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు కూడాను దేవుని యొక్క సన్నిధిలో వచ్చి హృదయమును కుమ్మరించుకుంటే ఎంత తెలివిగా ఉంటుందో. అనేక పర్యాయాలండి మనం అడిగితే దేవుడికి ఇవ్వకపోయినా కానీ, వెంబడి ఇవ్వకపోయినా కానీ, కొన్నిసార్లు అండి చెప్పుకునే వాళ్ళు చాలు చేసినంత లెక్క కదా. మీరు ఎప్పుడైనా మీరు చూసారా, పిల్లోడికి ఎక్కడో దెబ్బ తగులుతుంది, ఎవరో ఏమో అంటారు, అంటే మర్చిపోతాడు. అమ్మను చూడగా ఏమంటాడు, అది అంతా ఏడిచిన తర్వాత కళ్ళు నీళ్లు తుడిస్తే దగ్గరకు వచ్చి అమ్మ చెందులో దాక్కుంటే, లేదులే నాన్న ఎవరంటే అంటే అదంతా పోతుంది. ఇంకొక మాట చెబుతాను, ఈ రోజులలో ఒంటరితనము ఎక్కువ అయిపోయింది. ఈ మాయదార ఫోన్ నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. దాన్ని చూడనాడు ఎవరైనా ఉన్నారా ఇందులో? చేయండి. నేను ఇంతవరకు దాన్ని తెలిసి చూడలేదు అనుకుంటున్నారా? ఆ పాప చూసిందో చూడలేదు. ఎందుకు చూడదు? మనం ఎందుకంటే నేను పని చేసుకుంటా కదమ్మా, ఈ ఫోన్ చూసుకో.
కదా, ఇస్తున్నారు కదా. అది అది ఏం చూస్తుంది? మీకేం తెలుసు, మీకేం తెలుసు కదా కదా. యాక్చువల్గా ఎవరెవరు మా ఇంట్లో సహాయం చేసే ఆవిడ వస్తే మరి పిల్లలు అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారండి, ఇంట్లో ఉన్నారండి, గేట్ వేసి వచ్చేసాను. ఎట్లా ఉంటారంటే నేను మొన్ననే రీఛార్జ్ చేశాను. రీఛార్జ్ దేనికి చేసింది? సెల్ ఫోన్కో లేకపోతే దేనికి? టీవీ గీత కాబట్టి. మీరు గంట సేపు టీవీ చూడండి, అర్ధ గంట సేపు చూడండి, పావు గంట చూడండి. ఆ పావు గంటలో మంచి ఎంత, చెడు ఎంత? మంచి చూస్తామా? చూడము. మంచి వాడు చూస్తాడు, చెడు ఏం కావాలా? నోరు తెలుసుకొని చోళ్ళంతా కాలేదాకా, లేకపోతే ఏమో అయిపోయేదాకా అది చూసి 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 అది కదండి. అట్లా ఉండదా లేదా? జాగ్రత్త. ఒంటరితనం ఎక్కువైపోయింది. ఒంటరితనము పిల్లలకు అంతే. పిల్లలు మనకు ఎంత పోతుంది కానీ పాశ్చాత్య దేశాలలో, వృద్ధి దేశాలలో, ఐరోపా దేశాలలో వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారంట. వాళ్ళే చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వవద్దు అని చెప్పేసి. ఎందుకు అంటే చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తే వాళ్ళ మైండ్ డెడ్ అయిపోతుందంట. వాళ్ళ మైండ్ ఏమైపోతుంది? పని చేయట్లా. ఎందుకు పని చేయట్లా? ఏముంది, నొక్కితే తెలిసిపోతుంది. ఇది నీ మైండ్ పని చేయట్లా. రెండు రోజులు చూస్తా, 2-4 కదా అవి రాబో. చాలా జాగ్రత్త. నేను వాడతాను, అందరూ వాడతాను. అయితే ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే దేవుని సన్నిధికి వచ్చి మనము ఆయనతో మాట్లాడుకుంటే హృదయ వేదన, ఆ గుండెల మీద ఉంటే బరువు ఏమైపోతుంది? దిగిపోతుంది. ఆయన సమాధానం అట్లాగా నువ్వు కానీ నా మాట వినేవాడు ఉన్నాడు. అందుకు ఈ రోజు ఏం చెప్పుకుంటామంటే రండి మాట్లాడుకుందాము. దేవునికి స్వరం వింటారు. మీరు దేవునితో కూడా మీ విషయం లెక్క వేసుకున్నాడు, ఆలోచించుకున్నాడు. మిమ్మల్ని మీ మాటను వినే వ్యక్తి కూడా ఆయన అని చెప్పిన తరువాత ఓకే అయితే మరి ఇది బాగానే ఉంది కానండి. 4వ వచనము ఎవడు దీనిని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడునైన యెహోవాను నేనే. ఇంకా ఏమంటుంది? నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండివాడను. ఎందుకు అన్నాడు? రండి మాట్లాడుకుందామనే మాట ఎందుకు వచ్చిందంటే చూద్దాం. నేను మొదటి వాడను, కడపటి వారితో కూడాను ఉండువాడను. ఎందుకు దేవుని యొక్క మందిరానికి వచ్చి మాట్లాడుకోవచ్చు అంటే మొదటికి చివరికి మధ్యలో ఏముంటుందండి? మధ్యలో ఏముంటది? బ్రతుకుకు పుట్టుకకు మరణానికి మధ్యలో ఏముంటది? బ్రతుకుంటది. మనమే ఉన్నాం కదా. సో ఏమంటే నేను ఆదియు నేనే, అంతము కూడా నేనే. నేను నీకంటే ముందు ఉన్నవాడను, నీ తర్వాత కూడా ఉన్నవాడను. కాబట్టి ఎందుకు దేవుని మందిరానికి రావాలి అంటే అక్కడ దేవుడు మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన మొదటి వాడును, కడపటి వారితోనూ ఉండువాడు, ఆఖరి వాడితో కూడా ఉండేవాడు. ఒకవేళ మీ జీవితంలో మీరే ఆఖరి వాళ్ళు అయితే నాకు ఎవరున్నారు, నాతో ఎవరు ఉన్నారు అనుకుంటారు కదా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేను ఎవరినో తెలుసా? నేను ఆదియు నేనే, అంతము నేనే, మొదట్లో ఉంటాను, చివరి దాకా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నేను విడిచిపెట్టేవాడను కాను, నేను వదిలిపెట్టేవాడను కాను. దేవునికి మనకు ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని ఏమంటారు అంటే నిబంధన అంటారు. సో ఈ రోజు ఎందుకు దేవుని మందిరానికి రావాలి అంటే ఏముందంటే కడపటి వారితోనూ ఉండువాడును, ఆఖరి వరకు ఉండువాడు.
నీవు ఒక్కడవే మిగిలి ఉన్నా నీ కొరకు ఆయన ఉండేవాడు. విడువని దేవుడు కాబట్టి, ఎడబాయిన దేవుడు కాబట్టి మనము ఆయన మందిరానికి రావడను. ఆ క్రిందకు వస్తే 8వ వచనములో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ దేవుడు మనల్ని ఎట్లా లెక్క వేసుకుంటున్నాడో ఉంది. ఇక్కడ ఈ 8వ వచనంలో ఏముంది అంటే, నేను ఏర్పరచుకొనిన యాకోబు. మీకు చాలా మంది ఈ బైబిల్ కదా తెలియకపోవచ్చు, కానీ యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మోసగాడు. దేవుడు మోసగాడును కూడా ఎన్నుకున్నాడా? యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే చాలాసార్లు అండి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నారంటేను, ఏమండి ఆ దేవుడికి నాకు పడదండి, ఎందుకంటే దేవుడు నన్ను అంగీకరించలేదండి, నేను మంచివాడిని కాదండి, నేను మంచిదాన్ని కాదండి, అందుకే నేను గుడికి రానండి, నేను గుడికి రాకూడదండి, వస్తే ఆ దేవునికే ఇదండి. మరి ఈరోజు ఇంకొక మాట చెబుతాను. ఆ యాకోబు, ఆయన పేరు అర్థమేంటి? మోసగాడు. దేవునితో రాత్రంతా పోరాడతాడు. ఆయనకేంటి అంటే ఇంటికి పోవాలా, ఇంటికి పోయి హాయిగా బ్రతకాలా, ఎప్పుడులాగా ఉండాలా అంటే తిరిగిపోతా ఉంటే భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది అంటే, వాళ్ళ అన్నను మోసం చేశాడు కదా, ఆయన లక్ష్యమే మోసం చేయటం. ఇంటికి పోతా ఉంటే అన్న నా మీద కక్షించలే కదా, అన్న అయితే తమ్ముడు ఏంటి కక్షే కదా అని చెప్పేసి ఇంటికి పోతే చంపుతాడేమో, ఏమని చేస్తాడేమో, దేవుడేమో పోమంటున్నాడు, తిరిగి పోమంటున్నాడు, పోతున్నాడు. కానీ మధ్య భయం, నాకన్నా ఏమన్నా అవుతుందేమో అనే ఒక భయం పడితే అప్పుడు ఆ రాత్రి ఏం చేస్తాడంటే భార్యను పిల్లలను వాళ్ళని మీరు ముందు కోండిలే అని పంపించేసి వెనక మారలా ఈయన ఏం చేస్తున్నాడంటే భయపడతా ఉంటే దేవుడు అతనిని సంధించాడు. ఆ రాత్రంతా పోరాడినప్పుడు తెల్లవారిపాటికి దేవుడు అతన్ని ఒక దెబ్బ కొట్టగా అప్పుడు ఆయన దారికి వస్తాడు. సో ఈరోజు మీరు యాకోబు అంత మంచివాళ్ళు అయినా కానీ కాకపోయినా కానీ, మీరు ఎలాంటి మిమ్మల్ని వేధిస్తా ఉన్నా కానీ, ఏ నేరారోపణ చేసే మనస్సులో మీరు బ్రతుకుతా ఉన్నా కానీ, మీరు ఏ భయంతో బ్రతుకుతా ఉన్నా కానీ, అమ్మో పోతే ఏమవుతో అనుకుంటా ఉన్నా కానీ, మీరు అటు ఇటు కాకుండా అయోమయంలో ఉన్నారు. కాబట్టి దేవుడు తన యొక్క మందిరములో ఆయన మీ మొర వినును. రండి మాట్లాడుకుందాము. సంగతి తెలుసా, మీకంటే ఆయనకు మీ ముందే తెలియదు కాబట్టి మీరు భయపడే అవసరం లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఈ మాట ఉంటుందండి, ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్తమైన వాళ్ళ నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తును. రండి మాట్లాడుకుందాము అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? విశ్రాంతి. అందుకనే ఏమన్నాడంటే యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుడు నీకు ఎక్కువ కాదు, దేవుడు నీకు మిగులు కాదు, దేవునికి నీవు శత్రువు కాదు. నిన్ను అన్ని ఎరిగియే, నీ సంగతి తెలిసి నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. దాంట్లో మీరు చక్కగా ఒక ధైర్యంగా ఉండవచ్చును. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మళ్ళా దేవుడు ఇక్కడ అబ్రహాము సంతానము అంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానము అంటే దేవుడు అబ్రహామును తనకు స్నేహితునిగా ఎంచుకున్నాడు. ఇక్కడ సంగతి ఏమిటి అంటే, వీళ్ళు భయపడుతాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు యాకోబు, నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా, తర్వాత నీవు నా స్నేహితుడైన అబ్రహాము సంతానము కదా. అనేక పర్యాయాలు మనము ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు ఇట్లా మాకు స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ కొన్నిసార్లు వచ్చేసేసి ఏమంటే మాది ఫలానా ఊరండి అని చెప్తారు.
మేము పలానా వాళ్ళ నుంచి పలానా అబ్బాయి నుంచి ఇక మా వాడేనండి మనోడే కదా రండి అనుకుంటామా లేదా అట్లాగూ ఎక్కడో రాజకీయాల దగ్గర ఇంటి దగ్గర దాని దగ్గర దీని దగ్గర ఇక్కడ ఏమన్నారు ఏమంటే మీరు మీరు ఫలానా ఆయనకి మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్గా అంటే ఎవరు ఆయన ఎవరు అంటే తెలవలే కాదండి మీరు 40 ఏళ్ళు కలిసి చదువుకున్నారంటగా అవునండి ఎందుకంటాము ఆయన నీకు స్నేహితుడు కాబట్టి మీరు నాకు ఫేవర్ చూపుతారు మంచిగా చూపుతారు అని. ఈరోజు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో ఏం జరుగుతా ఉందో కానీ నీకు కేవలము అబ్రహాము యొక్క నీ స్నేహితుడు అబ్రహాం సంతానమే కాదు, కానీ 2 విషయాలు: మీరు దేవుని సంతానము, మీరు దేవునికి స్నేహితులు. మీరు దేవుని సంతానం. వాక్యం చాలా స్పష్టంగా ఉందండి. ఏముందో తెలుసా? నన్ను ఎందరూ అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఈరోజు మీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ, వంశం ఏదైనా కానీ, కుటుంబ పరిస్థితి ఏదైనా కానీ నేనంతలే అనుకుంటున్నావులే, కానీ ఒక్కరికి జ్ఞాపకం చేస్తాను. మీరు క్రీస్తు ప్రభువును మీ రక్షకుడిగా అంగీకరిస్తే మీరెవరు? దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు. దేవుడు మీకు తండ్రి అవుతాడు. మీరు దేవుని యొక్క సంతానం. యేసుక్రీస్తు ప్రభు మీకు తండ్రి అవుతాడు. రెండవ మాట, ఆ 2 మాటలు ఉన్నాయి కాబట్టి మీ నా అబ్రహాం యొక్క సంతానం స్నేహితుడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పాడండి. ఏం చెప్పారు అంటే, మీరు నాకు గురువు గారు అలవాకండి, మీరు నాకు దండాలు పెట్టి పోవకండి, నాకేదో దండాలు పెట్టు, దండలు వేస్తావు, పురస్కారం చేస్తావు, పూజలు చేస్తావు పోవాకండి, నాకు అవన్నీ వద్దు. అవునా? మరి ఏం కావాలి నీకు అని తెలుసండి. నన్ను ప్రభువా లేకపోతే మెస్సియా అని పిలవకండి, కానీ నన్ను స్నేహితుడా అని పిలవండి. ఈ రాత్రి మీకు మీరు ప్రేమించేవాడు ఆయన ఉన్నాడు, మీకోసం ప్రాణం పెట్టే ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆయన బిడ్డలు కాగలరు, తర్వాత మీరు ఆయనకు స్నేహితులు కూడా కాగలరు. ఈ మాట వచ్చింది కాబట్టి కొన్ని మాటలు చూద్దాం ఇక్కడ. మీరు తల్లులుగా తండ్రులుగా ఉన్నవాడు ఏం చెయ్యాలా అంటే, తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకు నీవు స్నేహితురాలిగా ఉండు, నీవు స్నేహితుడిగా ఉండు. నీ బిడ్డలు మనసు పెట్టి కష్టాన్ని నష్టాన్ని ఏది చెప్పుకోలేకపోతే నీ బిడ్డలు ఏం చేస్తారు అంటే, బయటికి వెళ్ళి ఎవరు బయట వాళ్ళతో మొత్తుకుంటారు. వాళ్ళ యొక్క బలహీనతలను బయట వాళ్ళు ఆస్కారంగా చేసుకుని ఈ బిడ్డల యొక్క జీవితాలు పాడు చేస్తారు. మా తండ్రులారా మీరు ఏంటి ఒరే కొడతా తిడతా, ఇదే కాదు, తిడతావు, అన్నం పెడతావు. వాడు కుసనిపిస్తుంది, మా అమ్మ అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ తిట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా కదా. సో ఎందుకు పొద్దాగా కసిరించుకుంటారు, ఎందుకు పొద్దాగా తిడతారు, ఎందుకు పొద్దాగా ఎవరు చూసినా కానీ వాళ్ళకు వదిలే, నాకు ఇచ్చాడులే, ఇక్కడ ఒకడు దొరికాడులే కొడుకు, ఈ కూతురు పుట్టిందిలే. బట్ అదొకటి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ముందే వీళ్ళకంటే వీడి అక్క మహాబెటరు, వీళ్ళకంటే వీళ్ళ చెల్లి మహాబెటరు. నువ్వు పెట్టరా మరి ఇప్పుడు కదా వద్దు. సో దేవుడు మనకు ఉన్న సంబంధాన్ని ఎట్లా కన్నాడు? స్నేహితుడా. తండ్రి తల్లి ఈ బిడ్డలకు మనసు విప్పి చెప్పుకునే ఆ చోటు లేకపోతే ఈ బిడ్డలు పాడైపోతారు. అట్లాగే తండ్రి కూడా. ఇక తండ్రి ఈయనకి పిల్లలకి పుడుకు సమయం ఉండదు. సార్ నేను చేసేదంతా నా కొడుకు కోసం సార్, నా కూతురు కట్నం కోసం సార్ అని వాళ్ళతో మాట్లాడము, వాళ్ళు చెయ్యము. ఇప్పుడు చూసినా బయటే ఎప్పుడో 18 ఏళ్ళకో 19 ఏళ్ళకో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో వాళ్ళకి పెళ్లి చేయాలని, లేకపోతే వాళ్ళు చదివించాలని వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళతో ఏమి ఉండదు, చెప్తూ ఉంటాడు. అవును, మా నాన్న ఎప్పుడు నాతో మాట్లాడేయండి, నేనంటే ఇష్టం లేదా,
మళ్ళీ ఇంకోటి ఎరగబడి బయట డబ్బు సంబంధించిన కొడుగాను బయటికి పోతావు, వీళ్ళకంటే పక్కింటి అంకులు ఎంత మంచిగా మాట్లాడుతాడు, మా నాన్న అట్లా మాట్లాడితే ఏంటి? జాగ్రత్త. డబ్బే అన్నీ కాదు, డబ్బే అనే కాదు. నువ్వు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి నీ పిల్లవాడిని కసిరించుకుంటే ఆ తక్కువ చేసి వచ్చి నీ పిల్లగాడితో పాపలో కూర్చొని చక్కగా మాట్లాడు. అది బంగారం, నువ్వు తెచ్చేది మట్టి. జాగ్రత్త. అట్లాగే తల్లు. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, రండి మాట్లాడుకుందాము. ఆ మాటలను దేవుని యొక్క మాట్లాడుకుందాము. తర్వాత దేవుడు నీవు అబ్రహాము నా స్నేహితునాడే, వాళ్ళ యొక్క సంతానము కదండి. 8వ వచనం తర్వాత 9 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఇక్కడేముంది? పిలుచుకొనిన వాడా. ఎవరు మీరు? పిలుచుకున్నవాడు. ఎక్కడి నుంచి పిలుచుకున్నారు? భూమి యొక్క కొనల నుంచి. ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళను కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఒకవేళ ఇట్లా అడుగుతాను, యవనస్తులారా, పెద్దవాళ్ళు కూడా నాము, నీవు ఎక్కడో ఏ కొన్నో ఉన్నావు, ఏ దరిలో ఉన్నావు, నిన్ను ఎవడూ పట్టించుకోవట్లా, నిన్ను ఎవడూ లెక్క చేయట్లా, నీ పేరంటే నవ్వుతారు, నీకు అసలు విలువే లేకుండా ఎక్కడెక్కడో ఉన్నావు, ఎందుకుగా ఈ బ్రతుకంటూ బ్రతుకుతున్నావు. ఇదిగో భూమి యొక్క కొనల నుంచి పిలువబడినవాడా, ఆ కొనదాకా వచ్చి నిన్ను పిలిచే దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పెద్దకి నిన్ను పట్టుకునే దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఏమిటి అంటే, ఆయన ఒక మంచి గొర్రెల కాపరితో పోల్చినప్పుడు అందులో ఏమనుందండి చెప్పండి? ఏమంటే, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒకే గొర్రె తప్పిపోతే 99 మంది వదిలిపెట్టేసి ఆ ఒక్క గొర్రెకు వెళ్ళి దొరికినప్పుడు భుజాన వేసుకుని మోసుకుని వచ్చి ఇంటికి వచ్చి పండగ చేయడా? పిల్లలు, యవనస్తులు, భార్యలు, భర్తలు, పెద్దవాళ్ళు, నీవెక్కడో పండుగ ఉన్నావా? యేసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆయనకు ప్రియము, నీవు ఆయనకు ఇష్టము, నీవు ఆయనకు అవసరము, నీవు ఆయనకు విలువైన వ్యక్తిని కాబట్టేసి నన్ను ఎవరు లెక్క వేయలేదు అనుకో, కానీ ఆయన పనుల నుంచి కూడా పిలిచే ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయనను నీ రక్షకునిగా ప్రభువుగా నీవు అంగీకరించు. పిలువబడిన వాడు, ఇంకొక మాట ఉంది, ఏర్పరచుకొని ఇంటిని నీవు నా దాసుడు మరియు నేను నీవు ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నట్టు అని ఉంటుంది. సో దేవుడు కొనుల నుంచి పిలిచాడు. రెండవది, దేవుడు ఏం చేయండి? ఏర్పరచుకొను అంటే ఆయన తన కోసం మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. మీకేదేదో ఉన్నాయిలే కానీ మీ జీవితంలో వేటినో ఆలోచిస్తూ ఉన్నారులే కానీ అసలు దేవుని యొక్క ఏర్పాటు నీ జీవితంలో వేరే ఉంది. అది నీవు గ్రహించవు. అది గ్రహించవు కాబట్టి ఆ మూలకు పోతావు, ఈ మూలకు పోతావు, ఆ ఊరు పోతావు, ఈ ఊరు పోతావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. ఏంటి అంటే, నాకు అర్థం కావట్లేదండి, నా బ్రతుకు ఎందుకో. ఈ రాత్రి విను, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను బట్టి కాదు కానీ తనను బట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఇక్కడ మాట చెప్పను, నిన్ను ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పినవన్నయు నీకు తోడై ఉన్నాను. ఇంకో మాట ఏముంది? తోడై ఉన్నాను, ఏర్పరచుకున్నాను, పిలిచాను, ఏర్పరచుకున్నాను, తోడై ఉన్నాను. దేవుడి చేయండి, పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఎక్కడో లాస్ట్ బెంచ్ లో ఉన్నావు కదా, ఉన్నారా? లాస్ట్ బెంచ్ లో కదా, ఎక్కడో ఎన్ని బెంచ్ లో ఉన్నారు కదా, నేను ఎవరు పట్టించుకోరు కదా. పోయి దిగో బిడ్డ,
నేను నీ కోసమే వచ్చాను, నీ రక్షకుడిని, నీ ప్రభువుని, నీ కాపరి, నీ ప్రాణం పెట్టాను. ఇగో ఈ రాత్రి నువ్వు ఒంటరివి కాదు, నువ్వు పనికిరానివా కాదు, పనికిరాని వాడు కాదు. అమ్మన్నా పర్వాలేదు, నాన్న పర్వాలేదు, ఊళ్ళో ఉన్న పర్వాలేదు, కానీ ఒక ఆయన అంటా ఉన్నాడు, నో నువ్వు చివర కాదు, నీవు నాకు మొదట, నీవు నాకు మొదట రా. రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకు నీ చేయి ఇవ్వు, నీ హృదయం ఇవ్వు. పిలిచే దేవుడు అన్ని మాట్లాడుకుందాము. రెండవది ఏర్పరచుకున్న దేవుడు ఒట్టిగా పిలిచి ఊరుకోలేదు, కానీ పిలిచేసాడు, ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు ఏముంటది? ప్లాన్ ఉంటది. ఏ ప్లాన్ ఉంటది? నీ ఏర్పాటు కంటే, నీ ఆలోచన కంటే, నీ ఆలోచన నా ఆలోచన కంటే తక్కువైనవి. ఏమంటున్నాడు? నా ఆలోచన కంటే ఉన్నతమైనవి, ఆకాశమంతా హెచ్చైనవి. దేవుడు అంత పెద్ద ఏర్పాటు నీ కోసం ఉంచితే ఎందుకు నానా నీవు అంత తేలికగా జులాయిగా తిరిగి ఎక్కడెక్కడో ఎదుర్కొంటూ ఉన్నావు? ఈ సమయాన్ని నీవు వేస్ట్ చేసుకోవా, పాడు చేసుకోవాకు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, తన సొంతంగా ఏర్పరచుకున్నాడు. తన సొంత స్వకీయ సంపాద్యము అంటే ఏంటి తెలుసా? ఆయనకున్నదంతా పెట్టి నిన్ను తన సొంతం చేసుకున్నాడు. ఆయనకుంతా ఏముంది అంటే ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం ఇచ్చి, ఎందుకు అంటే నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని, నిన్ను తన సేవకుడుగా చేసుకోవాలని, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేసుకోవాలని. తర్వాత చేయవాడను, నిన్ను ఆదుకొందును అని చెప్పేసిన తర్వాత ఆ క్రిందకు వస్తే 11వ వచనము 12వ వచనము అందులో ఏముందంటే నీ మీద కోపడేవాడు ఉన్నారు. తర్వాత ఓకే, మీలో కొందరికి ఏంటండి, సార్ లేకపోతే ఏమంటారు మీరు, ఏది నాకు పర్వాలేదులే, కానీ మీకు నా సంగతి తెలియదండి, నాకు శత్రువులు ఉన్నారు. చెప్పండి, మీలో ఎంతమంది ఇక్కడ శత్రువులు ఉన్నారు? వాడు ఇక్కడ లేదులేండి, వాడు చూడలేదు. చెప్పండి, ఉన్నారు కదా? వాళ్ళని ఎంత భయపడిస్తున్నావు? దేశం దగ్గర నుంచి అటు పోయినా ఇటు పోయినా వాళ్ళేం చేస్తారో వాళ్ళేం చేస్తారో. వామ్మో వాడేం చేస్తాడో ఆమె ఏం చేస్తాడో. ఇది ఉంది కదా, చిన్నపిల్లకున్నా పెద్దవాళ్ళకున్నారు శత్రువులు. ఏం చేయాలి బాబు వీళ్ళతో అంటే ఏముందంటే, నీ మీద కోపడిన వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయము పొందుదురు. ఎందుకో తెలుసా? నేను నీతో కూడా ఉన్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను పెంచాను, నీవు నా సొంతము. భయపడకు. వాళ్ళు సిగ్గుపడతారు. దేవుడికి శత్రువు లేదు కానండి, దేవునికి శత్రువు లేదు, కానీ నీ శత్రువు దేవుని శత్రువులే. దేవుని శత్రువులు లేరు, నీవు ఆయన బిడ్డవు కాబట్టి, నీవు ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ శత్రువులు సిగ్గుపడుతురు. తర్వాత నీతో వాదించువారు ఏమైపోతారంట? మటాష్ ఉందా? ఏముంది? మాయమైపోవుదురు, కనపడకుండా పోతారు. కనుక నీవు భయపడకు. నీతో కలహించు వారిని నీవు ఏంటది? కానీ నీతో యుద్ధం చేయవారు మాయమైపోవద్దురు. ఎందుకు? అందుకని నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. ఈ రాత్రి నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నీతో ఉన్నాడు కాబట్టి నీకు సహాయము చేయువాడు. పురుగు వంటి యాకోబు కిందకు వచ్చేసి, నేను నీకు భయపడకు, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఏమంటే 15వ వచనంలో, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. అక్కడ అవుతాను సార్, మీకు నా సంగతి తెలియదండి, నా ముందు పెద్ద గట్టుంది, మాకు పెద్ద గట్టు చిన్న గట్టు అంటారు మా ఊళ్ళో.
మేము చిన్నగట్టు మీద ఉంటాం, మాకంటే పెద్ద గట్టు ఇంకోటి మాకు ఎత్తుకున్నారు, బయట నదిగారు పెడతాం. దాని సంగతి కాదులే. కానీ అందరి జీవితంలో ఈ కొండ తొలగిపోదు. ఇది నాకు అడ్డంగా ఉంది, ఈ అడ్డంకుని ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నాను, కలవసలేకపోతున్నాను, పక్కకు పోదు, ఎదురుగా ఎప్పుడు దయ్యంలాగా ఉంది, నన్ను వేధిస్తా ఉంది, భయపెట్టు అంటే ఏమన్నది ఇక్కడ? నీవు పర్వతమును చెప్పండి, అక్కడ ఉంది, నూర్చుదువు, వాటిని పొడిగా చేయుదువు, కొండలను కొట్టువలే చేయుదువు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. మేబీ చదువేమో, మేబీ పరీక్షలేమో, లేకపోతే అప్పులేమో, లేకపోతే ఎవరో ఈయనలు, కానీ ఆ కొండను తొలగించే దేవుడు ఉన్నాడు. ఏ వయసున పర్వాలేదు, అవి తొలగిపోతాయి. నీవు వాటిని గాలించు కానీ అవి నీకు కనపడకపోవును. కాబట్టి నువ్వు ఏం చేయాలా అంటే, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, తర్వాత ఇశ్రాయేలు బట్టి అతిశయపడుదువు. ఈరోజు ఇంగ్లీష్ లో మాట ఉందండి, చెప్పానా మీకు? అది వచ్చి ఇంగ్లీష్ వచ్చు కదా. సెల్ఫ్ పిటీ అంటే ఏంటమ్మా? మీరు చదువుకునే పిల్లలాగా ఉన్నారుగా, అవునా? సెల్ఫ్ పిటీ అంటే ఏమిటి? సెల్ఫ్ పిటీ అంటే ఏంటి చెప్పండి? నాకు వందలే, నాకేం చదువు వస్తుందిలే, నా బతికి ఇంతేలే, మా అమ్మ ఇంతేలే, మా నాయన ఇంతేలే, నేను పాస్గా అనలే, ఈ పండవలే, ఇది ఇంతేలే, ఈ బతికి ఇంతే పోయేదిలే, ఏనాడు చేసుకుందేలే, నన్ను ఎంబడబడి ఇది మీకు అదలంటే కదా, ఈ రోజు పెట్టి చెప్పండి పోతారు కదా. ఈ సెల్ఫ్ పిటీ మానుకో. ఎప్పుడు నీ మొహం నువ్వే చూస్తూ నువ్వే ఏడుస్తావు. ఎందుకు ఏడు మానుకో? ఎందుకో తెలుసా? ఆయన నిత్యుడైన దేవుడు, జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, అవునా? ఆకలిగా ఉంటే పట్టుకొచ్చే దేవుడు, పిలిచే దేవుడు, చేపర్చుకున్న దేవుడు, విడువని దేవుడు. నీవే ఆ కొండల్ని పిండి చేస్తావు, నువ్వు జయిస్తావు, ముందుకు పోతావు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నిజంగానే అది కట్టుదలని చెప్పడం లేదు, దీంతోనే బహుశా నేను ముగిస్తానేమో. అదేంటంటే, నేను కూడా ఒకప్పుడు నా బతుకులో అంతే అనుకున్నాను. నా చిన్న వయసులోనే హై స్కూల్ పాస్ అయిపోయాను, పెద్ద కళ్ళు కన్నా కలెక్టర్ కావాలని. 10వ పాస్ అయితే కలెక్టర్ అవుతారా ఏంటి సంగతి? ఆ కళ ఎప్పుడు అంటే 7 రోజుల కళ. ఏంటి? కలెక్టర్ కావాలి. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఎట్లాగో పాస్ అయ్యాము. ఇక నా స్కోర్ మీరు నవ్వుతారు. ఇంతే మీ టోటల్ వచ్చి మీరు ఉన్నారా? 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఉన్నారా? కరెక్ట్ వచ్చేయండి, రాలేదా? మీరు పట్ట గట్టిగా పట్టుకోండి. ఓకే, వస్తాయి, బాగా వస్తాయి. అందులో నా నెంబర్ కూడా పడ్డది ఆ రోజులో. ఇక చూడు, ఆ నెంబర్ పడితే ఏమి కళ అంటే, నిద్ర పట్ల రాత్రంతా నులక మంచంలో ఇంటి బయట పడుకొని, ఆరబయట పడుకొని ఆ నక్షత్రాన్ని లెక్కేసుకుంటూ, ఇక నేను ఆ నక్షత్రం లాగా ఉంటా, నేను ఆడకపోతా. నాకు ఎందుకో కానీ ఎప్పుడు కూడాను కళ్ళగడ్డలు అలవాటు, ఎక్కువ పెద్దగా ఆలోచిస్తా ఉంటే, అసలు అదైతా ఇదైతా, తెల్లవారైతే ఏమైపోయింది, నాకు తల్లి లేదు, నాకు మా నాయన లేదు, అది పేద కుటుంబం, మా అమ్మ చేత కాదు కదా, జొన్నగడ్డ నుంచి మధుర పోవాలంటే కూడా డబ్బులు ఉండవు. ఇక ఈయనంట ఏమైతుందంట ఎట్లాగో వాస్తవము కళ్ళ మీద కనపడితే ఇక ఇంతేలా ఈ బతుకు అనుకున్నాను. ఎట్లా కూడా బతకాలి అని చెప్పేసి ఆ పని చేసి ఈ పని చేసి అరకబట్టి ఎద్దులు చాదగా ఎద్దులను కొట్టి దుందులు చెదగా వాటిని కొట్టి పని చేసి ఇంకేసి పడతా ఉంటే ఈ కుదురా బాబు ఈ బతుకు అనుకున్నాను. ఎందుకురా అనుకున్నామంటే ఎవరు చెప్పారు, నువ్వు మిలిటరీలో పోతే తీసుకుంటారు అన్నారు. బాగానే ఉంది, మిలిటరీలో పోతే అక్కడ లంచాలు ఉండవుగా. సో ఆ మిలిటరీలోకి పోతే 1, 2, 3 టెస్ట్ ఇక నన్ను తీసుకుంటారులే, ఇక మనమే ఇక భారతదేశ రక్షణలే, సోదరు అవుతాంలే అనుకొని పోతా ఉంటే, సముద్రమైన తర్వాత పిచ్చావు అన్నాడు, ఎక్కరా అన్నాడు, ముందుకు పో, ఎక్కరా బయటకు పోరా అన్నాడు. ఇంకెందుకురా ఈ బతుకు అనుకున్నా. ఇదేంటి మనకి రా, డబ్బులు లేవు, చదువు లేదు, కరెక్ట్ లేదు, అసలు ఎందుకు ఈ రోజు నాకు ఆఖరా అనుకున్నాను. అప్పుడు ఎవరో
ఇట్లాగూ నాలాగా నిలబడి చెప్పాడు. ఆయన నా సంగతి తెలవదు, నిలబడి చెప్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చెల్లించాడు, ఈ పాప శిక్ష అంతా ఆయన భరించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. నీ హృదయంలో నీకు ఆశ ఉంది కదా, భయం ఉంది కదా, ఆయన తడుతున్నాడు. ఈ రాత్రి కనుక, అప్పుడు పగలు, ఈ పగలు కనుక నువ్వు క్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తే ఆయన నీలోకి వచ్చి నీ తండ్రి అవుతాడు, నీ మనసుకు నెమ్మది వస్తుంది. చేర్చుకుంటావా? నేను అనుకున్నాను, ఇది బాగుంది కదా, ఈ రాత్రి క్రీస్తు ప్రభువుని చేర్చుకుందామా అని. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నన్ను ప్రేమించావట. నీకెప్పుడు నేను నా దేవుడు అనుకోవాలా, వేరే దేవుడు అనుకున్నాను, ఎవరో దేవుడు అనుకున్నాను, తిట్టాను కూడా, తోలనాడాను కూడాను, అభాసం చేశాను, చేతులాడాను, ఏమో చేశాను. కానీ ఈరోజు నేను దిక్కులేని ఒక పిల్లవాడుగా ఉన్నప్పుడు నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని, చనిపోయి తిరిగి లేచావని, ఇక్కడ ఉండి రమ్మంటే నా హృదయానికి వచ్చి నా దేవుడు అవుతాను కదా. ప్రభు నన్ను క్షమించు, నాలోకి వచ్చి నన్ను క్షమించవా, నన్ను రక్షించవా. ఈ పదవి నా దేవుడు కావా, నా తండ్రిని కావా అడిగినప్పుడు ఏదో జరిగింది, ఏదో జరిగింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. ఆ దేవుడు పోయి నా దేవుడు అయ్యాడు, వాళ్ళ దేవుడు పోయి నా తండ్రి అయ్యాడు, నా పాపం క్షమించేవాడు అయ్యాడు, నాలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను సూసైడ్ చేసుకోవాలి, ప్రాణం తీసుకోవాలి. కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. చదువుకున్నాం, చాలా చదువుకున్నాం. మన ఎవరు రాయమంటున్నారు, ఎవరో డాక్టర్ గారు ఏదో ఆర్టికల్ రాశాను, అంకుల్ మీ క్రెడెన్షియల్స్ అంటే మీరు ఏ చదువుకున్నారో చెప్పండి అంటే కొద్దిగా మీకు తెలుసు అంటే హై స్కూల్ తర్వాత బీటీహెచ్ చేస్తా, జీటీహెచ్ చేస్తా, బీడీ చేస్తా, ఎంటీఏ చేస్తా, మాస్టర్ చేస్తా, పిహెచ్డీ చేస్తా. ఇంత చదువుకున్నావా నువ్వు? అవునా? అంతేకాదు, నేను చాలా దూరం పోయాను. అది కాదు, కానీ అవి దేవుడు నమ్ముకోపోయిన పనులకు ఉన్నాయనే, కానీ మనసులో నెమ్మది ఉందా, సమాధానం ఉందా, ఆ పక్షమాపణ ఉందా? అన్ని ఉండి లేనివాడుగా ఉన్నావు. రాత్రి ఆయన క్షమించే దేవుడు, స్నేహితుడు పెద్దగా చేసుకుంటాడు, దగ్గరకు ఆదుకుంటాడు, శత్రువులు తొలగిస్తాడు, కొండలు తొలగిస్తాడు. నువ్వే పిడి చేస్తావు, ఈ జీవితం మారుతుంది. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసు ప్రభువుకు ఇస్తావా? ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి మీకు ఇష్టం అవుతాయి. ఒక్క నిమిషము మీరు వింటూ ఉంటే మీకు ఎందుకో మీ మనసులో అనిపిస్తా ఉంది, ఇది నా గురించే. ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో పనిలో ఉన్నాను, ఎక్కడో ఇరుక్కుపోయాను, నా ముందు కొండలు ఉన్నాయి, నా ముందు శత్రువులు ఉన్నారు. ప్రభా తండ్రి, నీవు నా కోసం ప్రాణం పెట్టేవంట కదా. ప్రభు చెప్పండి, ప్రభువా నా కొరకు నేను మరణించవట, నా పాపం పోసావట, నీ రక్తం కాల్చావట, నన్ను క్షమించు, నాలోకి వచ్చి నన్ను బిడ్డగా చేసుకొని ఈ రాత్రి అడుగు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. రండి ముచ్చడింతము, రండి మాట్లాడుకుందాము. ఈ రాత్రి పరలోకము నీ హృదయాన్ని మార్చును, నీ కుటుంబాన్ని మార్చును, నీ ఆరోగ్యాన్ని మార్చును, నీ జీవితాన్ని మార్చును. ఆయన జీవం గల దేవుడు, ముచ్చటించే దేవుడు, పుట్టే దేవుడు, బాగు చేసే దేవుడు. ప్రేమ గల తండ్రి, ప్రభుత్వమైన మేము ఈ రాత్రి నీవు ఒక మంచి దేవుడు అని, జీవం గల దేవుడు అని, ఆది నీవని, అంతం నీవని, ప్రాణం పెట్టిన వాడు అని, సజీవుడు అని, నిబంధన చేయవాడు అని, విడువల వాడు అని, తెలుసువాడు అని, ఏర్పరచుకున్న వాడు అని, ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు ఈ రాత్రి మీరు వాళ్ళని దర్శించండి, మీరు తగ్గండి, బాగు చేయండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.